ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము, డాక్టర్లు ప్రేక్షకులు, దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు. అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా, వాళ్ళు చెబుతారు. చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళు చెప్పారు అనుకోండి, ఓకే డన్ రెడీ, వదులుకుంటాం అసలు డన్ రెడీ, ఒప్పేసుకుంటాం ఎస్. చచ్చిపోయాడా ఎస్, నీకు నువ్వు నేర్చుకున్నావు, పోయాడు ఓకే తీసుకొచ్చాను పర్లేదు ఓకే డన్, ఏముంది. మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అందరూ ఈ ఒకానొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేము. శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. ఒక మహాత్మా గాంధీ ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు నిన్ను అలా అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు. అందరూ పోవాల్సిందే. కానీ అది పోకుండా క్లారిటీ రాకుండా ముందే పోయాడనో ఇదైపోయాడనో అదైపోయాడు ఎందుకు? వాళ్ళని చెప్పనివ్వండి. మా డాక్టర్లు ప్రేక్షకులు పోయాడా మీరు చెప్పండి, పోయాడు డన్ రెడీ ఓకే, ఇంకోని తీసుకొచ్చుకుంటారు తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వార్డుకి. సో దయచేసి నేను చెప్పేది ఇది కేవలం మాకు జరిగినటువంటి ఇది కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్ కోర్స్ డెమోక్రసీ, ఎవ్వరు ఆపలేరు ఇక్కడ. 101% ఎవ్వరికైనా వాక్ స్వతంత్రం, మనందరికీ వాక్ స్వతంత్రం, మన భారతదేశం మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు. కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంతవరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేకపోతే వదిలేయండి. నా బాధను ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దాం అనుకున్నాను. ఎంత చెప్పినప్పటికీ మీరు డెఫినెట్గా ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్స్. వెల్